లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై సిట్ మరింత దూకుడు పెంచింది. సిట్ చీఫ్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం తిరుమలలో విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సిట్ చీఫ్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో లోతైన విచారణ చేస్తామని తెలిపారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు సిట్కు బదిలీ అయిందని చెప్పారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నామని వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని తెలిపారు. లైట్ అప్ వెళ్ళిపోతాం సార్ ప్లీజ్ సైడ్ ఇచ్చండి తమ్ముడు, కొద్దిగా సైడ్ ఇచ్చండి ప్లీజ్. తమ్ముడు సైడ్ వచ్చండి సార్, మీరు మా మధ్యలో దూరేస్తారు ప్లీజ్ సైడ్ ప్లీజ్. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, అన్ని కోణాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.